హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి గుంట పొంగనాలండి. దానికోసం అయితే ముందుగా గిన్నె తీసుకొని 3 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. మీరు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటారో అదే గ్లాస్తో ఒక 3 గ్లాసులకు 1 గ్లాస్ మాత్రం మినపప్పు కానీ మినపగుండ్లు కానీ తీసుకోవచ్చు. అది దాంతోపాటు మెంతులు అయితే కొద్దిగా తీసుకున్నాను. శనగపప్పు కూడా వేసుకోవచ్చు అండి, కొద్దిగా. నా దగ్గర లేదు, నేను వేసుకోలేదు. అవి వేసుకొని ఒక 4 అవర్స్ అయితే నానపెట్టుకున్నాను. శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నాను 4 అవర్స్. 4 అవర్స్ తర్వాత అయితే మంచిగా అయితే నానేయండి. అవి అయితే మిక్సీ పెట్టుకున్నాను. శుభ్రంగా ఒక 2 టైమ్స్ అయితే కడుక్కొని మంచిగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా అయితే మిక్సీ అయితే మొత్తం పట్టుకొని ఒక బౌల్లో అయితే పోసుకున్నానండి, స్టీల్ గిన్నెలో. ఒక 4 అవర్స్ అయితే నానపెట్టుకున్నానండి. ఇంకా అలా మొత్తం మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకొని అయితే 2 సార్లకు వచ్చిందండి. అలా మొత్తం అయితే మంచిగా కలుపుకున్నాను. మీరు ఎంత మంచిగా కలిపితే అంత టేస్టీగా వస్తుందండి. కలుపుకునేటప్పుడు మంచిగా అయితే మిక్స్ చేసుకోండి. మీకు కావాలి అంటే సాల్ట్ అయితే ఇప్పుడు వేసుకోవచ్చండి, కొద్దిగానే వేయాలి. లేదు అంటే మీరు మార్నింగ్ చేసేటప్పుడు అయితే వేసుకోవచ్చు. దానికోసం అయితే ఇంకా మార్నింగ్ ఒక చిన్న ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి, మీడియం సైజ్ది. చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డ 1 కానీ 2 కానీ వేసుకోవచ్చండి. నేను ఒక్కటైతే తీసుకున్నాను. ఇంకా మార్నింగ్కి అయితే మనకు పిండి అయితే మంచిగా పులిసిందండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి, మిక్స్ చేసుకోవాలి మంచిగా. మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకున్నాను, చిన్నగా కట్ చేసుకుంది. ఒక ఉల్లిగడ్డ అయితే వేసుకున్నానండి, మీడియం సైజ్ది. ఒక 3 పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. జీలకర్ర అండి, మంచి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనం వీడియోలో చూపించిన విధంగా అలా అయితే కొంచెం చేతితో స్క్రబ్ చేసి వేసుకోండి. అలా వేసుకొని మొత్తం అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. గిన్నె అయితే పెట్టానండి. మనకైతే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి, మొత్తం అయితే ఆయిల్ పోసుకోవాలి. ఆ గుంతలో మొత్తం ఆయిల్ పోసుకొని మనకు కొంచెం వేడెక్కగానే వేసుకోవాలండి. కానీ గ్యాస్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మనకు లోపటైతే ఉడకదు. లో ఫ్లేమ్లో మాత్రమే, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టండి. ఇలా అయితే వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఎண்ணె వేసుకుని అయితే మూత అయితే పెట్టుకున్నానండి. మనకు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. సెకండ్ టైం వేసుకునేటప్పుడు ఆయిల్ అయితే అవసరం లేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు, నాకు ఫస్ట్ వేసిన ఆయిలే సరిపోయింది. అలా అయితే వేసేసి పచ్చిగా మళ్ళీ కొద్దిగా ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేశాను. మనకైతే 2 సైడ్స్ మంచిగా అయ్యిందండి, మంచిగా ఉడికినది. అవన్నీ తీసి అయితే పక్కన వేరే ప్లేట్లో అయితే వేసుకున్నాను. ఇంకా సేమ్ మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని అందులో అయితే వేసుకోవాలండి. మీకు అలా ఎన్ని ఆయిల్ కావాలంటే అన్ని ఆయిల్ అంతా అయితే అప్లై చేసుకోవచ్చు. సేమ్ ఏ మెజర్మెంట్స్ అండి, మీరు ఏ కప్తో అయితే తీసుకుంటారో ఆ కప్పు 3 కప్పులు రైస్ తీసుకుంటే 1 కప్పు మాత్రము మనకు మినపప్పు కానీ మినపగుండ్లు కానీ తీసుకోండి. మీ దగ్గర ఉంటే ఒక చిన్న స్పూన్ వరకు అయితే మెంతులు కానీ శనగపిండి కానీ వేసుకోవచ్చు, శనగపప్పు కానీ వేసుకోవచ్చు. ఇదైతే మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టే చేశానండి. ఇంకా 2 సైడ్స్ అయితే అయిపోయాయి. తీసి అయితే సర్వ్ చేసుకుంటున్నా, వేరే బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇందులో మీకు టమాటా చట్నీ కానీ, టమాటా చట్నీ, పల్లి చట్నీ ఏదైనా బాగుంటుందండి. బీరకాయ చట్నీ అలా అయితే చేసుకోండి. నేనైతే పల్లి చట్నీ చేశానండి. మీకు ఏ చట్నీ కావాలంటే ఆ చట్నీ చేసుకోవచ్చు.